ప్రత్యేకమైన వందనాలు, అక్కకి వందనాలు, అలాగే బిడ్డలకి నా దీవెనలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామాన్న మరి ఒకసారి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యగారు చెప్పినట్లుగా నేను కూడా మీతో పాటు ఏజెన్సీకి రావాలి, కానీ అనేకమైన రీతిగా పనులు ఉండడం వల్ల రాలేకపోయాను. ఏదేమైనప్పటికీ కుటుంబంతో కలిసి మళ్ళీ ఇటు రీతిగా సంతోషించి ఆరాధనలో పాల్పొందులు పొందేటువంటి భాగ్యాన్ని దయచేసినటువంటి దేవాది దేవునికి, త్రియక దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు నామాన్న శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మన జీవితాలలో పుట్టినరోజులు జరుపుకుంటాం కదండి, బర్త్డేస్ చేసుకుంటాం కదా. అందరికీ బర్త్డే ఒక డే ఉంటుంది కదండి, బర్త్డే ఉంటుంది. అదే కొద్దిగా ముసలివారు వారికి అయితే అప్పుడు తల్లిదండ్రులు వారు డేట్స్ అయ్యి గుర్తులేదు కాబట్టి తెలియదు, కానీ మనందరికీ మన జీవితాలలో పుట్టినరోజులు తెలుసు, పుట్టినరోజులు కూడా ఉంటాయి. అయితే దేశ నాయకులు పుట్టినరోజులను కూడా మనము చెప్పగలం. మాస్టర్ గారిని అడిగితే నవంబర్ 14 టీచర్స్ డే, చిల్డ్రన్స్ డే. జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు సెప్టెంబర్ 5. ఓకే, సో ఇలాగా సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క పుట్టినరోజు. ఇలాగా వారి పుట్టినరోజుల్ని మనం గుర్తు చేసుకుంటాం, పుట్టినరోజుల్ని మనము కూడా సెలబ్రేట్ చేసుకుంటాం, వారి పుట్టినరోజుని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే మన పిల్లలకు కూడా పుట్టినరోజుని చాలా ఘనంగా మనము చేస్తాం. మనం చేసుకోం కానీ బిడ్డలకి చేస్తాము. రాత్రి నుంచి బిడ్డలైతే చాక్లెట్స్ చాలా అడవిడిగా ఉంటారు. కనుక ప్రతి ఒక్కరి జీవితంలో పుట్టినరోజు ఒకరోజు ఉంటుంది. అలాగే సంఘానికి కూడా పుట్టినరోజు ఉన్నది. హల్లెలూయా. సంఘానికి కూడా పుట్టినరోజు ఒకరోజు సంఘానికి పుట్టినరోజు ఉన్నది. కానీ సంఘాలు అవి చేయలేనటువంటి స్థితిలో సంఘాలు ఉండిపోతూ ఉన్నాయి. ఎందుకంటే అది ఆచరిస్తే, ఆ పండగ ఆచరిస్తే, ఆ రోజు ఆచరిస్తే అటు ఇటు ఉన్నటువంటి దైవజనులు కానీ, ఏదో కొద్దిగా ఆత్మస్థితిలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ చెదిరిపోతూ ఉంటారు, సరిగ్గా చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పండగ. మీ అందరికీ తెలిసినటువంటి పండగే ఆ పండగ. అది ఏ పండగ అంటే పెంతెకొస్తు పండగ. హల్లెలూయా. పెంతెకొస్తు పండగ దినాన్ని మనము ఒకవేళ ఆచరించాలి అంటే సంఘము పుట్టినటువంటి రోజుగా, సంఘము ఆవిర్భవించినటువంటి రోజుగా మనము ఆ దినాన్ని ఆచరించవచ్చు. మన పండగలు, మన అనేకమైన పండగలు మనలో ఉన్నాయి, మన బర్త్డేస్ ఉన్నాయి, బిడ్డల యొక్క బర్త్డేస్ కూడా ఉన్నాయి. ఒకవేళ సంఘము ఏ రోజు పుట్టిందయ్యా అని చెప్పాలి అని ఒక డేట్ కానీ పెట్టి, ఫాదర్స్ డే, మదర్స్ డే లాగా చర్చ్ బర్త్డే, చర్చ్ సెలబ్రేషన్స్ డే అని మనం చేయాలి అంటే, ఒక పండగ చేయాలంటే ఆ పండగ పేరే పెంతెకొస్తు పండగ. సంఘము ఆవిర్భవించినటువంటి దినము, సంఘము మీద పరిశుద్ధాత్మ శక్తి కాపుదల కుమ్మరించినటువంటి దినాన్ని సంఘము ఆవిర్భవించిన దినముగా, సంఘము పుట్టినటువంటి దినముగా మనము ఆచరించవచ్చు. దానినే పెంతెకొస్తు పండగ అని మనము అంటూ ఉన్నాము. ఇప్పుడు ఆ పండుగలు మనం చేయము, కానీ ఈస్టరు, క్రిస్మస్ తప్పించి మనం వేరే పండుగలు మనం చేయము. కానీ ఆ దినాన్ని చాలా ప్రాముఖ్యముగా కొన్ని సంఘాలు ఆచరించేటువంటి పండగ పెంతెకొస్తు పండగ. ఆ దినము సంఘం మీద, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపు ఉన్నది కనుక ఆ దినాన్ని సంఘము ఆవిర్భవించిన దినముగా మనము పరిగణిస్తాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28 నుంచి అక్కడ కొన్ని మాటలు మనము చదివినట్లయితే, యోవేలు గ్రంథం 28 నుంచి 32 చివరి దాకా చదవరా. తర్వాత మరియు ఆ దినమున యెహోవా నామమున బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరూ రక్షింపబడింది. హల్లెలూయా.
ఆ దినాన్న యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరూ కూడా రక్షింపబడతారు. ఇది యోవేలు ప్రవక్త పెంతెకొస్తు పండుగ దినాన్ని అక్కడ ప్రవచించినటువంటి దినము. ఆ పండగలో ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉన్నాం. అక్కడ చాలా ముగింపులు అంటూ ఉన్నాడు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థించి వారు అందరూ కూడా ఏమవుతారండి? రక్షింపబడుతూ ఉన్నారు. ఇదే మాటను అదే పెంతెకొస్తు పండుగ దినాన్ని యోవేలు ప్రవక్త ఏ రీతికైతే బోధించి ఉన్నాడో అదే మాటల్ని పేతురు గారు కూడా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు. అదే రీతిగా వారందరూ అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరూ అలాగే అపోస్తులు అందరూ కూడా కూడి ఉన్నప్పుడు అక్కడ కూడా వారి మీద ఆ శక్తి ఆ ప్రభావము ఉండడం ద్వారా వారందరూ ఏం చేస్తున్నారంటే అన్య భాషల్లో వారు మాట్లాడి ఉన్నారు. పెంతెకొస్తు పండుగ దినాన్ని అపోస్తుడైన పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు యోవేలు ప్రవక్త ఏదైతే ఆ ప్రసంగాన్ని ఆ మాటల్ని ఇప్పుడు మనం చదువుకున్న మాటల్ని ఏవైతే యోవేలు గ్రంథకర్త ఆ దినంలో ప్రవచించి ఉన్నాడో మాట్లాడి ఉన్నాడో ప్రసంగించి ఉన్నాడో అదే మాటని తీసుకొచ్చి నూతన నిబంధన గ్రంథంలో పేతురు గారు కూడా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మీరు చదవద్దు, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ మాటలు ఉన్నాయో అదే మాటలు ఉంటాయి. 2వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి మాత్రము ఈ దినాన్ని చదవండి. అక్కడ పేతురు గారు ఆ మాటలు మాట్లాడుతున్నాడు. అది కూడా ఏ దినాన్ని చెప్పినాడంటే పెంతెకొస్తు పండగ దినాన్ని ఆయన ప్రవచించినారు. పెంతెకొస్తు అంటే ఆ మాటకి పెంటో అంటే 50 అని అర్థము. పెంటో అంటే 50 అని అర్థం. ఈ పండగ ఈ దినము పెంటో 50 ఎప్పుడు వస్తుందంటే మీరు బిడ్డలకి కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి క్యాలెండర్ వెళ్ళి కౌంట్ చేయండి. ఈస్టర్ తర్వాత నుంచి ఏ రోజైతే 50వ రోజు వచ్చిందో ఆ 50వ రోజే పెంతెకొస్తు పండగ దినం. మీరు కౌంట్ చేయండి, 1 2 3 కింద కౌంట్ చేస్తే ఆ ఈస్టర్ రోజు మీకు తెలిస్తే ఈస్టర్ రోజు నుంచి మనము 50వ రోజు ఏ రోజు వస్తుందో ఆ రోజు పెంటో అంటే 50 పెంతెకొస్తు పండగ దినము. ఆ దినాన్ని యోవేలు ప్రవక్త బోధించినటువంటి రీతిని మళ్ళీ ఈ నూతన బంధంలో పేతురు గారు కూడా బోధించినటువంటి రీతిని మనము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనము చూడగలం. ఆయన కూడా ముగింపులో అదే మాట మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఆఖరి వచనం చదవరా. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందురు. పేతురు గారు కూడా ఇదే మాటతో అయ్యే మాటలు తీసుకొచ్చి ఇక్కడ ముగిస్తూ ఉన్నాడు. కనుక ఆ దినాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ మంది అందరికీ 3000 మందికి బాప్తిస్మం ఇవ్వడము కానీ అక్కడ ఆయన లేచి ప్రవచించడము కానీ అక్కడ ఉన్న అందరి మీద కూడా పరిశుద్ధాత్మ శక్తి అక్కడ వాలినట్లుగా ప్రభవించినట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు వారు ఏం చేస్తున్నారంటే పామరులైనటువంటి వారు చదువురానటువంటి వారు ఏం చేస్తున్నారంటే అన్య భాషల్లో మాట్లాడుతున్నారు. పివి నరసింహారావు గారికి చాలా భాషలు వచ్చు, 14-15 భాషలు వచ్చు. అయ్యగారిని అడిగితే చెప్తారు కదండి. మనకు కూడా 2-3 భాషలు వచ్చు. ఒకవేళ పిల్లలు అక్కడెక్కడ చదువుతున్నారు కాబట్టి 5 భాషలు వచ్చు. ఆ భాష బిడ్డలు ఆ తమిళ్లో మాట్లాడుతున్నటువంటి భాష మనకి అర్థం అవ్వాలి. లేకపోతే వారు మన దగ్గరికి వచ్చి చెన్నై నుంచి బిడ్డలు మన దగ్గరికి వస్తే వారు మాట్లాడరు కదా. ఒకవేళ కన్నడం వాళ్ళు వచ్చి మన దగ్గరికి మాట్లాడితే ఆ భాష మనతో మాట్లాడరు, ఏమీ రాకపోతే సైగ చేసి మాట్లాడతారు. కానీ ఇక్కడ పామరులైనటువంటి ఆ వ్యక్తులు అక్కడ పేతురు అక్కడ మాట్లాడుతూ ఉన్న రీతిలో వారు పామరులై ఉండి వారు అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, వేరే భాషల్లో మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వారు పొందుకుని అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు కూడా ఒకవేళ ఎవరైనా మీ దగ్గరికి వచ్చి భాషలు మాట్లాడతారు ఆయన అని చెప్తే ఆ భాష ఆ అర్థము మీకు అర్థం అవ్వాలి. అదే భాష మాట. షబర్బర్బర్బా అంటారు కదండి. అంటే ఏంటండి? అది మనకు అర్థమైతే అది అన్య భాష. ఆ భాష తెలియనటువంటి భాష మనకు అర్థమైతే అది అన్య భాష. ఈ దినము అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా మాట్లాడినటువంటి అన్య భాషలు అక్కడ అందరికీ అర్థమైంది. అప్పుడు వారంటూ ఉన్నారు, పామరులైనటువంటి వీరు అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, జాలర్లైనటువంటి ఈ శిష్యులు అన్య భాషల్లో మాట్లాడతారు, చదువురానటువంటి వీరు అన్య భాషల్లో మాట్లాడతారు. ఇంకా ముందుకు వెళ్ళి ఏం చెప్పారంటే వీరు మత్తులై భాషలు మాట్లాడతారు. తాగినోడు మాట్లాడతారు కదా, ఏదేదో మాట్లాడతారు. అలాగా వీరిని అంటున్నారు. కానీ ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, అక్కడ ఏమి కుమ్మరింపబడిందంటే పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడి. హల్లెలూయా.
హల్లెలూయా. పెంతెకొస్తు పండుగ దినాన్ని వారి మీద ఏమి కుమ్మరింపబడిందంటే పరిశుద్ధాత్మ శక్తి, అగ్నితో కూడినటువంటి జ్వాలలతో కూడినటువంటి శక్తి వారి మీద ప్రకాశించినట్లుగా అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనకి చాలా తేటగా కనపడుతూ ఉన్నది. పేతురు లేచి బోధిస్తూ యోవేలు ప్రవక్త ఏమైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాటల్ని ఆయన మాట్లాడుతూ యెహోవా నామమును బట్టి ప్రార్థించు వారందరూ కూడా రక్షింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు, పెంతెకొస్తు పండుగ దినాన్ని మాట్లాడినటువంటి మాటలు, సంఘం మీద పరిశుద్ధాత్మ శక్తి కుమ్మరింపబడినటువంటి దినాన్ని మనము సంఘము ఆవిర్భవించిన దినముగా మనము ఆచరించవచ్చు. కనుక మన జీవితాల్లో పెంతెకొస్తు అనుభవంలో సంఘం ఉన్నదా లేదా ఒక ప్రశ్న ఈ దినాన్ని మనము వేసుకుందాం. సంఘములో పెంతెకొస్తు అనుభవం ఉన్నదా లేదా అని ఒక్క ప్రశ్న మనము వేసుకుందాం. సంఘములో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదా లేదా ఒక్క ప్రశ్న మనము వేసుకుందాం. 2 ప్రశ్నలు మనం వేసుకుందాం. పెంతెకొస్తు అనుభవంలో సంఘము ఉన్నదా లేదా అన్నటువంటి ఆలోచనలో మనము ఒక ప్రశ్నతో మనము వెళ్ళాలి. ఎందుకంటే పెంతెకొస్తు అంటే మనకు తెలిసిన పెంతెకొస్తు ఏమిటంటే వాళ్ళు కేకలు వేస్తారు, ప్రార్థన జరుగుతుంటే మధ్యలో ఏదేదో అడావిడ చేసి ఆవిడ తెల్లచీర కట్టుకున్న ఆవిడ కింద పడిపోతుంది. అదే మనకు తెలిసినటువంటి పెంతెకొస్తు. ఎందుకంటే వారు ఆ రకంగా కేకలు వేయడము అలా చేశారు. కానీ ఈరోజు మనం చేసినటువంటి ఆరాధన చాలా డిసిప్లిన్గాటువంటి ఆరాధన, ఒక పద్ధతిమైన క్రమమైనటువంటి ఆరాధన, లోదరన్ ఆరాధనలో మనము పాలు పొందాం. అన్ని డినామినేషన్స్ వాళ్ళు కూడా అలాగే చేస్తారు. కానీ కొంతమంది మధ్యలో వచ్చి వారు ఏం చేస్తారంటే కేకలు వేసి చేస్తారు. అది మనం పెంతెకొస్తు అని అనుకునే వాళ్ళము ఒకప్పుడు. కానీ అది పెంతెకొస్తు కాదు, పెంతెకొస్తు అనుభవము కాదు. కానీ సంఘంలో కావలసినది ఏమిటంటే పెంతెకొస్తు అనుభవంలోనికి సంఘము ప్రవేశించాలి. హల్లెలూయా. రెండవది, సంఘము పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో సంఘము నింపబడాలి. ఎప్పుడు ఈ పరిశుద్ధాత్మ శక్తి సంఘములో నిలవబడుతుంది? 2వ ప్రశ్న మనం మాట్లాడుకుందాం. మొదటి ప్రశ్న, పెంతెకొస్తు అనుభవంలోనికి సంఘము వెళ్ళాలి, అది చివరికి మనకు అర్థమవుతుంది. 2వ ప్రశ్న, సంఘము పరిశుద్ధాత్మ శక్తిలో ఎప్పుడు ప్రవేశిస్తుంది? సంఘము ఎప్పుడు పరిశుద్ధాత్మలో ఉంటుంది? ఎప్పుడు సంఘము పరిశుద్ధాత్మతో ఉంటుంది అన్నటువంటి ఆలోచన మనం చేసినట్లయితే మన ఆత్మీయ స్థితి పెంపొందించుకుంటూ వెళ్ళి లోతుకి వెళ్ళినప్పుడే మనము ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పండగ క్రైస్తవులుగా క్రిస్మస్కి వస్తాం, ఈస్టర్కి వస్తాం, మరీ ఇంకా ఎక్కువైతే మన భక్తి ఎక్కువైతే ఎప్పుడు వస్తామంటే మొదటి ఆదివారం మట్టుకే వస్తాం. ఆ రోజు దేని కొరకు వస్తామంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించడానికి వస్తాం. భక్తి ఆదివారపు భక్తిలాగే ఉండిపోతుంది. సోమవారం నుంచి మన జీవితాలు వేరు. మన ముఖం చూసిన వారికి గుర్తుపట్టలేరు కూడా. ఎందుకంటే మన ముఖము ఆ రకంగా సోమవారం నుంచి మనం చేసేటువంటి పనులకి వెళ్ళిపోతుంది. ఈరోజు తెల్ల చొక్కాయి వేసుకున్నాను, రేపటి నుంచి తెల్ల చొక్కాయి నేను వేసుకోను, రేపటి నుంచి నేను వెళ్ళను. కనుక అప్పుడు నా జీవితంలో ఆ పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకోలేను. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు పొందుకోగలమంటే నీ క్రైస్తవ జీవితం, నువ్వు పుట్టుక క్రైస్తవుడు అని చెప్తూ ఉన్నావు, అన్ని ఆరాధనలకి వస్తూ ఉంటావు, అన్ని కానుకలు ఇస్తూ ఉంటావు, అన్ని పండుగలు ఆచరిస్తూ ఉంటావు, నామకార్థముగా వచ్చి వెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవులు. ఎందుకంటే నా తల్లిదండ్రులు పుట్టుక క్రైస్తవులు, నాకు సండే స్కూల్కి వెళ్ళడము, యూత్కి వెళ్ళడము, చర్చికి వెళ్ళడము నేర్పించేశారు. కనుక అది కూడా మెకానికల్ లైఫ్లో నేను ఆఫీస్కి ఎలా వెళ్తున్నానో, మీరు స్కూల్కి ఎలాగ వెళ్తున్నారో, కాలేజీకి ఎలాగ వెళ్తున్నారో, అట్టి రీతిగానే క్రైస్తవ జీవితము ఉండిపోతే ఈ పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకోలేము. హల్లెలూయా. ఇలాగే ఉండిపోతే, పైనే ఉండిపోతే, ఏదో ప్రార్థన చేశాము, ఏదో వాక్యం చదివాము, ఏదో అయ్యగారితో చెప్పాము, నెలసరి కానుకిచ్చేసాము, బల్ల ఆరాధనలో పొందాము, మళ్ళీ ఈస్టర్కి వచ్చాము, 40 దినాలు అలా గడిపేసి అలాగా వెళ్ళిపోయాము. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మనకి రాదు. ఎప్పుడు వస్తుందంటే మన జీవితాల్లో మనము ఆత్మీయ స్థితిలో ఏకాంతముగా ప్రభుతో గడిపినప్పుడు. దాన్ని మంచి మాట ఇంగ్లీష్లో అంటారు, క్వైట్ టైం అంటారు. నీకు ఎక్కడైనా ప్రొఫెసర్స్ ఎవరైనా బిడ్డలతో మాట్లాడుతున్నావు, డూ యూ హ్యావ్ యువర్ క్వైట్ టైం అంటారు. క్వైట్ టైం అంటే ప్రభు సన్నిధానంలో నువ్వు ఏకాంతముగా గడిపేటువంటి సమయములోంచి ఈ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్వైట్ టైంలోంచి, ఆ పరిశుద్ధాత్మ శక్తిలోంచి నువ్వు
ప్రభుతో గడిపినటువంటి ఆ సమయంలో నువ్వు దానిని పొందుకోగలవు. అది తెల్లవారుజాము 4 గంటలకు అవ్వచ్చు, లేకపోతే మధ్యాహ్నము స్త్రీలుగా కూడుకుని శుక్రవారము మీరు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనలో అవ్వచ్చు, లేకపోతే నీ పని పట్ల అన్నీ అయిపోయిన తర్వాత 10 నుంచి 12 గంటల వరకు నువ్వు చదువుతున్నటువంటి బైబిల్ ద్వారాలో అవ్వచ్చు, లేకపోతే ఈరోజు సంఘములో పాడినటువంటి పాట రేపు రాత్రో ఎల్లుండి రాత్రో నీకు గుర్తొస్తే అప్పుడు నువ్వు సమయం దాని మీద గడుపుతున్న సమయంలో నువ్వు దాంట్లోకి ప్రవేశించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో పైన వెళ్ళిపోతే 40 దినాలు ముగించేసుకున్నాను, మా అడ్వెంట్ ముగించేసుకున్నాను, ఈస్టర్ అయిపోయింది, క్రిస్మస్ అయిపోయింది అని వచ్చి వెళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నావు అంటే ఆ లోతులోకి నువ్వు వెళ్ళావు. నువ్వు క్రైస్తవుడు అంతే, అక్కడికే సరిపోతుంది. అది సంఘానికి, సంఘంలో కార్యాలకి, సంఘ పనిపాట్లకి ఉండిపోతుంది. కానీ ఆ పరిశుద్ధాత్మ శక్తిలో, ఆ అనుభవంలోకి నీవు వెళ్ళలేవు. ఆ డెప్త్లోకి వెళ్ళాలి అంటే నీవు ప్రభుతో కొంత సమయము ఏకాంతముగా గడపాలి. భార్య భర్తలు ఇద్దరు పెళ్ళి అయిపోయిన తర్వాత హనీమూన్కి పంపిస్తాం కదండి. ఎందుకంటే ఇక్కడ జరిగినట్టు కార్యక్రమాలన్నీ మర్చిపోయి వారు కొంత సమయము ఏకాంతంగా గడిపితే ఆయన విషయాలు ఈవిడికి తెలుస్తాయి, ఈవిడి విషయాలు ఆవిడికి తెలుస్తుంది. దానికి ఒక మంచి పేరు పెట్టాం, హనీమూన్ అని మనము పెట్టి ఉన్నాం. క్రీస్తుతో నీ హనీమూన్ ఎలాగుంది? క్రీస్తుతో నువ్వు గడిపేటువంటి విధానము ఏ రకముగా ఉన్నది? ఎప్పుడైతే క్రీస్తుతో నువ్వు గడిపావో అప్పుడు ఆ స్థితిలోంచి, ఆ ఆత్మీయ స్థితిలోంచి అప్పుడు బయటికి వస్తుంది ఆ పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు ఆ దినాన్ని అలాగా అప్పుడు పొందుకుంటావు. కానీ ఇప్పుడు చేసేటువంటి మ్యాజిక్లు, ఓదడం, కచ్చీఫ్లు కొనడం, కచ్చీఫ్లతో ఓదడం, నూనె రాయడం, స్ప్రింక్లింగ్ చేయడం, కింద పడడం, పైకి పడడం, దీంట్లోంచి ఆత్మీయ స్థితి రాదు. అది పరిశుద్ధాత్మ శక్తి కాదు, అది అంతా మ్యాజిక్. అది పెంతుకొస్తు అనుభవము కాదు. ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, పెంతుకొస్తు అనుభవంలోనికి ప్రవేశించాలంటే నీ ఆత్మీయ స్థితి బలపడాలి. నీవు ఆ పరిశుద్ధాత్మ శక్తిని క్రీస్తు నుంచి పొందుకోవాలి. అది ఎక్కడి నుంచో వచ్చేది కాదు, అది నీకు నువ్వుగా చేసుకోవాల్సినటువంటి పని. నీకు నువ్వుగా చేసుకోకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థం. అంతే, నామకరణంగా అలాగే ఉండిపోతావు. అలాగే తీసుకెళ్ళి మనల్ని పెట్టేస్తారు. చక్కగా పెట్టిగా పెడతారు. క్రైస్తవుడు కాబట్టి, బాప్తిస్మం పొందావు కాబట్టి పెట్టి పెడతారు. మళ్ళీ సమాధి పాలరాయిలో కట్టి వదిలేస్తారు. కానీ నీ ఆత్మీయ స్థితి అలాగే ఉండిపోతుంది. ఆ పాలరాయిలో ఎలాగుందో అక్కడే ఉండిపోతుంది. అది క్రైస్తవ జీవితము కాదు. కానీ ఎప్పుడైతే నీవు ఆ లోతులోకి, ఆ డెప్త్లోకి నీవు ఆ పాట ద్వారా, వాక్యము ద్వారా, లేకపోతే క్రీస్తు నీతో మాట్లాడిన విధానం ద్వారా ఎప్పుడైతే నువ్వు ఆ డెప్త్లోకి వెళ్తావో అప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని నీవు పొందుకుంటావు అన్న సత్యాన్ని మన జీవితంలో మనము తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడైతే ఒక కార్పెంటరు ఉన్నాడు, ఒక 12 కుర్చీలో ఎన్నో తయారు చేశాడు, బల్లలు తయారు చేశాడంటే ఆ 12 బల్లలు ఒక రకంగానే అతను తయారు చేస్తాడు. అలాగే చిన్ను వాయిద్యం వాయిస్తుంటుంటే, ఒక పాట పాడుతూ ఉంటే తను ఆ స్కేలు పడతాడు, సి అంటాడు, లేకపోతే సి షార్ప్. వాళ్ళిద్దరికీ అర్థమవుతుంది. మనకేం తెలుస్తుంది అంటే బాగా కొట్టాడు అంటాడు. అదే కానీ వేరే మ్యూజిషియన్ కానీ వచ్చి ఈరోజు కూర్చుంటే చిన్ను చేసినటువంటి ఆ స్కేలు సి స్కేల్లో కొట్టాడా, C+లో కొట్టాడా అన్నటువంటి స్కేలు ఎవరికి తెలుస్తుంది అంటే ఈయనకిలాగా ప్యాడ్స్ కొట్టేటువంటి ఇంకొక మ్యూజిషియన్కి తెలుస్తుంది. ఆ మ్యూజిషియన్కి తెలుస్తుంది. అప్పుడు ఆ మ్యూజిషియను ఈయన చేసినటువంటి తప్పుల్ని చెప్తాడు. అప్పుడు ఈయన చెప్తాడు, లేదు C+లో పెట్టి కన్నా C షార్ప్లో నేను ఎందుకు కొట్టానంటే ఆ సంఘము గట్టిగా పాడలేకపోతుంది, అందుకని నేను C షార్ప్లో చేశాను అని ఈయన ఆయనకు చెప్తాడు. ఎందుకు ఈ ఉదాహరణ నేను మీకు చెప్పి ఉన్నానంటే, క్రైస్తవుడుగా ఉన్నటువంటి నీవు ఆ లోతుకి వెళ్ళలేకపోతే, C షార్ప్లో కొట్టినటువంటి చిన్ను C+లో కొట్టాలి అనేసి ఇంకొక మ్యూజిషియన్ ఆయనకి చెప్పాడు, ఈయనకైనా ఎక్స్పర్ట్ ఆయనకి చెప్పాడు. ఏం చెప్పాడంటే, నువ్వు ఈ స్కేల్లో కొడితే ఈ పాట ఇంత బాగుంటుంది. ఈ పాటలో ఎందుకు ఈ స్కేల్లో కొట్టాడో ఆయన కూడా ఎక్స్ప్లెనేషను ఇస్తూ ఉన్నాడు. అదవుతుంది కదండి మీకు. ఇది ఆయన తప్పు కొట్టాడు, రైట్ కొట్టాడని కాదు, కానీ ఆయన కొట్టిన విధానాన్ని ఇంకొక మ్యూజిషియను ఇలా కాదు బాబు, ఇలా కొట్టాలి అని చెప్పాడు. ఈయన ఏం చెప్పాడంటే, ఇది కొట్టడం కూడా నేను ఎందుకు దీనికోసం కొట్టాను, నాకు అది తెలుసు, కానీ ఈ స్థాయికి ఈ పాట ఇలా కొట్టాను అని తెలుసు. వారిద్దరు కూడా మ్యూజిషియన్సే. వారిద్దరికీ కూడా ఏమి తెలుసు అంటే, ఈ మాటలు మాట్లాడాను కదండి నేను, C+, C షార్ప్ అన్నటువంటి మాటలు, మ్యూజిక్ టర్మ్స్ నేను మాట్లాడి ఉన్నాను. ఆ టర్మ్స్ ఆ ఇద్దరు మ్యూజిషియన్స్కి తెలిసిపోతూ ఉంది. కనుక నీవు కూడా క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఆ డెప్త్లోకి
క్రీస్తు అనుభవంలోనికి, ఆ పరిశుద్ధాత్మ అనుభవంలోనికి నువ్వు వెళ్ళలేకపోతే నీ భక్తి కూడా అలాగే ఉండిపోతుంది, ఆ మ్యూజిక్ కూడా అంతే అలాగే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ డెప్త్లోకి వెళ్ళావో, ఆ స్థితిలోకి వెళ్ళావో, అప్పుడు ఆ అనుభవంలోంచి నువ్వు ఏమి పొందుకుంటావంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. దాని నిమిత్తమే తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుమారుణ్ణి మన కొరకు ఈ భూలోకానికి పంపించి ఆ కుమారుడి ద్వారా, ఆయన విలువైన రక్తం ద్వారా మనందరినీ కొనేసినటువంటి తండ్రి ఏమి చేస్తున్నాడంటే కుమారుణ్ణి మళ్ళీ ఆయన దగ్గరకు తీసుకెళ్ళిపోయి మన దగ్గర ఒక వ్యక్తిని మన దగ్గర వదిలేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16, 17 వచనాలు మనం చూసినట్లయితే చదవరా. లోకము మరి అన్నాడు మనల్ని చూడదు. 16వ వచనంలో మన కొరకు తండ్రి కుమారుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. జీసస్ ప్రామిసెస్ అనదర్ హెల్పర్, జీసస్ ప్రామిసెస్ అనదర్ కంఫర్టర్. అక్కడ ఉన్నటువంటి మాటలు 16వ వచనం మనం చదివినట్లయితే, నేను తండ్రిని వేడుకుంది. ఎవరు వేడుకుంటున్నాడు? కుమారుడు వేడుకుంటున్నాడు. ఎవరిని వేడుకుంటున్నాడు? తండ్రిని వేడుకుంటున్నాడు. మనకు తెలిసినటువంటి మాటలు. నేను తండ్రిని వేడుకుందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఆయన, గమనించాలి, వేరొక ఆదరణకర్త పైన ఉందండి 1 ఉంటుంది, ఆ 1 కింద ఏముందండి? ఉత్తరవాది. ఒక ఆదరణకర్తను మన కొరకు ఇక్కడ విడిచి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎవరంటే ఉత్తరవాది, లేకపోతే సమాధానకర్త, లేకపోతే ఇంగ్లీష్లో కంఫర్టర్ అంటాం. మన కేరళకి వెళ్తున్నప్పుడు ఒరే చలికి వెళ్ళిపోతున్నావు, కంఫర్టర్ కట్టుకుని వెళ్ళరా అని చెప్పేవారు మా చిన్నప్పుడు కదా. ఇప్పుడైతే మంకీ క్యాప్ లాగా కట్టుకుంటాం. దాన్ని ఎలా కట్టుకుంటామంటే, మీరు బండి డ్రైవ్ చేసేటప్పుడు ఆడవారు చున్నీలు కట్టుకుంటారు కదా, ఇలా కట్టుకుని ముక్కుకి ఇలా కట్టుకుని వాళ్ళ కళ్ళే కనపడతాయి. ఆ కేరళకి వెళ్తున్నప్పుడు ఆ కంఫర్టర్ పట్టుకెళ్ళండిరా అని ఎందుకు అంటారంటే, బయట ఉన్నటువంటి చలి, ఆ మంచు అవన్నీ కూడా ముక్కుల్లోంచి నోట్లోంచి లోపలికి వెళ్లకుండా ఆ కంఫర్టరు ఆ కేరళకి వెళ్తున్నప్పుడు పట్టుకెళ్ళండిరా బాబు అంటాం. ఇంట్లో తీసుకెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్యాషన్ కాబట్టి మనము వాడం. కానీ కంఫర్టర్, హీ ఈజ్ ఏ కంఫర్టర్. ఆ కంఫర్టర్ పెట్టుకోవడం వల్ల ఆ రాత్రి ఆ చలిలో ఆ మంచుకి మన చల్లి ఆ లోపలికి మనకు వెళ్లకుండా మరుసటి రోజు మనము పని చేసుకోవచ్చు. ఆ కంఫర్టర్ ఎలాగ ఉపయోగపడుతుందో ఇక్కడ కూడా ఆ కంఫర్టర్ని మనకి యేసుక్రీస్తు వారు మన కొరకు వస్తున్నాడు. ఆయన పేరే ఆదరణకర్త, ఆయనే సమాధానకర్త, ఆయనే ఉత్తరవాది అయి ఉన్నాడు. 1 వేసాడు, కింద వేసాడు కదండి. మళ్ళీ 16 చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి మనకి ఎవరిని ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడంటే ఆదరణకర్తను ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. సమాధానకర్తని ఇచ్చి వెళ్ళిపోతున్నారు, ఒక కంఫర్టర్ని ఇచ్చి వెళ్ళిపోతున్నారు, ఒక హెల్పర్ని ఇచ్చి ఆయన కుమారుడు వెళ్ళిపోతున్నాడు. తండ్రిని వేడుకుంటూ ఉన్నాను, మీతో నివాసం చేయడానికి, మీతో ఉండడానికి ఎల్లప్పుడూ ఒక ఆదరణకర్తను మీ కొరకు ఇస్తూ ఉన్నాను. ఈ ఆదరణకర్త ఏమై ఉన్నాడంటే సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మీకు ఒక కొంత క్వైట్ టైం కావాలి, ఎందుకు మీరు ప్రభుతో ఏకాంతంగా గడపండి. బిడ్డల్ని అడిగితే క్వైట్ టైం అంటే ఏంటో నేను ముందే చెప్పి ఉన్నాను. ఎందుకంటే మనము ఆ అనుభవంలోనికి, ఆ ఆత్మలోకి, ఆ పరిశుద్ధాత్మ శక్తిలోకి ప్రవేశించడానికి మన కూడా మనం తింటున్న తిండిలో, మనం కూర్చుంటున్న బలలో, ప్రతి చోట మనతో పాటు ఉండడానికి మనకి ఎవరిని ఇచ్చి వెళ్ళిపోయాడంటే ఆదరణకర్తను ఇచ్చి వెళ్ళిపోయాడు. మనతో ఒక సమాధానకర్తను మనతో పాటు ఇచ్చి వెళ్ళిపోయినాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వము అని మనం అనేస్తూ ఉన్నాం. కానీ ఆ ఆదరణకర్తను ఎక్కడ ఇచ్చేసాడంటే
నీ ఇంట్లో, నా ఇంట్లో, నీ హృదయంలో, నా హృదయంలో ఉండడానికి కుమారుడు యొక్క ప్రణాళిక అయి ఉన్నది. నేను వెళుతూ ఉన్నాను, అనేకమైన నివాసాలు 14 మీరు పైకి చదివితే ఉంటాయి. అనేకమైన నివాసాలు నా తండ్రి దగ్గర ఉన్నాయి. నేను వెళ్ళి మీ కొరకు నివాసాలు తయారు చేస్తూ ఉన్నాను, కానీ వెళ్ళిపోతూ ఉన్నాను అనుకోవద్దు. కానీ ఇక్కడ నేను మీకేం చేస్తున్నానంటే ఒక ఆదరణకర్తను మీ కొరకు విడిచి వెళుతున్నాను. ఈ ఆదరణకర్త సత్యస్వరూపగు ఆత్మను మీకు అనుగ్రహించున్నాడు. గమనిద్దామా? అట్టి ప్రేమ కలిగినటువంటి కుమారుడు నీ కొరకు, నా కొరకు ఆ ఆదరణకర్తను, సమాధానకర్తను నీతో పాటు నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం, ఏలయనగా ఏంటమ్మది? మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని పిలుస్తూ ఉన్నాం. ఇది దాస్యపు దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మ కాదు. అంటే ఒక బానిస ద్వారా కానీ వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి ఆత్మ కాదు. అందుకనే దీన్ని ఎలా పొందుకోవాలో మీకు ముందే చెప్పేస్తున్నాడు. ఇది దత్తపుత్ర ఆత్మ అంటున్నాడు. మళ్ళీ ఇంకొకసారి చదవరా. ఏలయనగా మరలా భయపడుటకు మీకు దాస్యపు ఆత్మను పొందలేదు. దాస్యపు ఆత్మను పొందలేదు. వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆత్మ, ఆ రోజు మ్యాజిక్ చేయడానికి పడిపోతున్నటువంటి ఆత్మ, తెల్ల చీర కట్టుకున్న ఆవిడ సరి పడిపోవడము, శబరిబరబ ఎన్ని నేను ముందే చెప్పేసి ఉన్నాను. ఇవన్నీ కూడా వేరే దగ్గర నుంచి నేను బతకడానికి, మ్యాజిక్లు చేయడానికి, లోకంలో ఇక్కడ ప్రసంగించడానికి, చేయడానికి చేసేటువంటి ఏర్పాట్లు. ఈ ఆత్మ దాస్యపు ఆత్మ. ఇది వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను చూసి నేర్చుకుని చేసినటువంటి ఆత్మను మీ మీద నేను ప్రయోగిస్తున్నాను. కానీ ఆయన చెప్పేటువంటి ఆత్మ ఏమిటంటే దత్తపుత్ర ఆత్మను, అంటే కింద ఉంటుంది స్వీకృత పుత్ర ఆత్మ. అది కొంచెం అయ్యగారిని కానీ అమ్మగారిని కానీ ఎప్పుడైనా ఈ మాట గురించి కొంచెం బాగా చెప్పగలరు మాస్టర్ గారు కానీ అమ్మ కానీ. మనకు అంత డీప్గా తెలియదు కాబట్టి ఆ ఆత్మ మనము ఎలాంటి ఆత్మ అంటే దత్తపుత్ర ఆత్మ, స్వకీయమైనటువంటి ఆత్మ. మనము ప్రభుతో గడిపినటువంటి దినాల ద్వారా తెచ్చుకున్నటువంటి ఆత్మ. హల్లెలూయా. మనము ప్రభుతో ఏకాంతంగా గడిపి తెచ్చుకున్నటువంటి ఈ ఆత్మ కనుక దీన్ని ఆత్మకి ఏం పెట్టాడంటే దత్తపుత్ర ఆత్మ అని పెట్టి ఉన్నాడు. ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, ఆ పరిశుద్ధాత్మ శక్తిని, ఆ ఆదరణకర్తను నీ కొరకు, నా కొరకు, ఆ సమాధానకర్తను నీ కొరకు, నా కొరకు, ఏ హెల్పర్ అండ్ ఏ కంఫర్టర్ నీ కొరకు, నా కొరకు మన దగ్గర ఆయన వదిలేసి వెళ్ళిపోయి ఉన్నాడు. ఈ ఆత్మ మనకుగా దత్తపుత్ర ఆత్మను మనం సంపాదించుకునేటువంటి స్థితిలోకి వెళ్ళాలి అని, రెండో మాట పరిశుద్ధాత్మ శక్తిలో ప్రవేశించాలని దేవుడు తండ్రి అయిన కుమారుడైనటువంటి క్రీస్తు కోరుకుంటూ ఆదరణకర్తను నీ కొరకు, నా కొరకు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, అర్థమవుతూ ఉన్నట్టు పెంతెకొస్తు అనుభవంలోనికి సంఘము ప్రవేశించాలని నేను హెచ్చరిస్తూ ఉన్నాను. రెండవది, మనం పరిశుద్ధ ఆత్మలో ప్రవేశించాలని నేను బోధిస్తూ ఉన్నాను. కనుక మనము ఈ పెంతెకొస్తు పరిశుద్ధ ఆత్మ శక్తిని ఏ రీతిగా పొందుకోవాలో మనం నేర్చుకుంటూ ఉన్నాము. కనుక మన జీవితాల్లో ఆ ఆదరణకర్త మనతో పాటు తోడుగా ఉండడానికి ఆయన మన దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడు కదా. వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు తెలుస్తుంది, అనిపిస్తుంది, ఈరోజు దేవుడే మిమ్మల్ని కాపాడాడండి, దేవుడే కాపాడాడు. మరి దేవుడు లేడు కదా, వెళ్ళిపోయాడు కదా. ఆయన కుమారుడు లేదు కదా మన దగ్గర. ఆదాము అవ్వలతో తండ్రి సంచారం చేసి ఉన్నాడు. మన కోసం 3.5 సంవత్సరాలు ఆయన వచ్చి ఇక్కడ భూసంచారం చేసి ఉన్నాడు. నువ్వేం చెప్తున్నావంటే ఈరోజు దేవుడు కాపాడినాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ ఆదరణకర్త నిన్ను నన్ను కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఇష్టపడుతున్నాడే కనుక ఆయన ఏం మాట్లాడుతున్నాడో 17వ వచనంలో మనము చూస్తున్నాం. 17 చదవరా. మనము పిల్లలమైతే కదమ్మా, మళ్ళీ పాతకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించారు. ఆ ఆదరణకర్త, ఆ పరిశుద్ధాత్ముడు నీతో పాటు నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక ఏ రోజైతే నువ్వు సంపూర్ణ స్నానం చేసి ఉన్నావో, ఏ రోజైతే ప్రభువుని సంపూర్ణముగా ఎరిగినావో
ఆ దినము నుంచే నీ జీవితంలో ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. నేను మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఏ రోజైతే నువ్వు సంపూర్ణ స్నానం చేసి, ఎప్పుడైతే నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మ పొంది ప్రభువులోకి వచ్చి ఉన్నావు, ఆ దినము నుంచి నువ్వు దేని కొరకు ప్రయత్నించాలంటే ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి నీవు ప్రయత్నించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆదరణకర్త నీతో నివాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు కనుక నీవు ఏదో ఇక్కడ డినామినేషన్ నుంచి ఆ డినామినేషన్కి వెళ్ళినప్పుడు వారు చెప్తారు, మీరు ఆ బాప్తిసము మంచిది కాదండి, ఆ బాప్తిసమే కాదండి, ఈ మా దగ్గర మా అయ్యగారు ఇచ్చేటువంటి బాప్తిసము అండి, జాగ్రత్త, అలాంటి తప్పుడు బోధల్లోకి వెళ్ళొద్దు. కానీ ఏ రోజైతే నువ్వు క్రీస్తుని సంపూర్ణముగా అంగీకరించి, ఏ రోజైతే తన స్వకీయగా మీరు ఆయన కావాలనుకుని ఎప్పుడైతే సంపూర్ణ స్నానం చేసి బాప్తిసములోనికి నీళ్ల ద్వారా లేకపోతే నీళ్లతో నువ్వు ప్రవేశించి ఉన్నావో, ఆ దినా నుంచి ఆ ప్రక్రియలో నేను చేయవలసిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనము పరిగెట్టాలి కనుక ఆ దినాన్ని అక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పొందినటువంటి ఆ సంపూర్ణ స్నానంతో, ఆ బాప్తిస్ము ద్వారా నీవు మొదటి స్థితికి దేనికి వెళ్తావంటే నీ ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి ప్రతిదినము ప్రయత్నం చేయాలి. వెంటనే బోధకుడు అంటాడు, అమ్మ బాప్తిస్మం పొంది ఉన్నారు కానీ జాగ్రత్త, ఎక్కువ ప్రార్థనలో గడపండి. ఎందుకంటే వెంటనే ఏమొస్తాయండి, ఆయనకే వచ్చింది కదా, నీకు ఇష్టమైతే ఈ రొట్టెలను నీ ఇష్టం, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. కనుక ఎప్పుడైతే బాప్తిస్మం పొంది ఉన్నారో వెంటనే అయ్యగారు అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సంపూర్ణ స్నానం చేసి నీవు క్రీస్తులో సంపూర్ణంగా ప్రవేశించాలని ఇష్టపడుతూ ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి ఇష్టపడుతూ ఉన్నావో, అంతే శక్తితో వెనకాల ఇంకొక ఆయన కూడా మనతో పాటు వచ్చేస్తాడు. ఆయనకే వచ్చేసాడు, మన దగ్గరకు కూడా వచ్చేసాడు. అందుకనేసి మనము ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి ఆ సంపూర్ణ స్నానం చేసిన తర్వాత ఆ స్థితిలోంచి ఇంకా పెంపొందించుకోవడానికి మనము అనుదినము ప్రతిదినము ప్రయత్నించేటువంటి స్థితిలో మనము ఉండాలి. మొదటిది. రెండవది, మనం ఏం చేయాలి అంటే ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని తాగుతూ ఉంటాం కదా. వాడుకు చెప్పిన దీనిని మనము చెయ్యం, వ్యర్థముగా దీనిని మనము ఆచరించం. ఒకవేళ ఆ స్థితి ఆ రోజు సిద్ధపాటు లేకపోతే మనం తీసుకోవడానికి ఇష్టపడం, ఎందుకంటే చాలా చిరాగ్గా ఉందండి ఈరోజు. అదే మంచిది. కానీ ఆయన శరీరాన్ని భుజిస్తూ ఆయన రక్తాన్ని తాగడానికి సిద్ధపడుతున్నటువంటి నీవు ఆయన ఆత్మీయ స్థితిలోనికి నువ్వు ఏ రకంగా ప్రవేశిస్తున్నావో ఆ బలను ఏ రకంగా ప్రవేశిస్తున్నావో ఒక్కసారి పరిశీలన చేసుకుని దాంట్లోకి వెళ్ళాలి. ఇది ఎవరిస్తూ ఉన్నారంటే యోనా పాస్టర్ గారు, నవీన్ గారు, వేరే ఇమ్మానేలు గారు, పాస్టర్ గారు ఇవ్వడం లేదు. ఇది ఎవరిస్తున్నారంటే ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని నీకు ఎవరిస్తున్నారంటే ఆయన వెళ్ళిపోతూ ఒక ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు కదండి. ఆ మాట ఏమనుకున్నాం, ఆదరణకర్త ద్వారా మనము ఈ బలను ప్రవేశిస్తున్నాం. హల్లెలూయా. ఆదరణకర్త ద్వారా మనం ఆ శరీరాన్ని పూజిస్తున్నాం, ఆదరణకర్త ద్వారా ఆ రక్తాన్ని మనము స్వీకరిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే సంపూర్ణ స్నానం చేసి క్రీస్తులో నువ్వు నిలదొక్కుకోవాలని ఆశపడి ఉన్నావో, ఆ దినం నుంచి నీ ఆత్మీయ స్థితి, నీ పరిశుద్ధాత్మ శక్తి పెంపొందించుకుంటున్నావు. ఆ ప్రక్రియలోనే ఆయన బల్లను నీవు సమీపిస్తున్నావు, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజిస్తూ ఉన్నావు. భుజిస్తున్నటువంటి నీవు దేని కొరకు ప్రయత్నం చేస్తున్నావంటే ఆ ఆత్మీయ స్థితిని పొందడానికి, ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి నీవు ప్రయత్నం చేస్తున్నావు. యోహాను సువార్త మొదటి యోహాను 5వ అధ్యాయము 5 నుంచి 7 వచనాల దాకా మనం చూసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదవరా. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. గమనిద్దాం, నేను ముందే మాట్లాడి ఉన్నాను. నీళ్ల ద్వారా మనము చాలా స్పష్టంగా సంపూర్ణ స్నానం అనేటువంటి మాటను మనం వాడి ఉన్నాం. అక్కడ నీళ్ల ద్వారాను రక్తము ద్వారా, రక్తం అంటే ప్రభురాత్రి యొక్క బల్ల గురించి మనము మాట్లాడుకొని ఉన్నాం. చదవరా. నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను.
ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మ. ఇక్కడ 3 మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఆత్మ కనబడుతుంది, నీళ్ళ కనబడుతున్నాయి, రక్తము కనబడుతున్నది. దీనికి సాక్ష్యము ఎవరిస్తారంటే ఆత్మే సాక్ష్యం ఇస్తుందని చెప్తుంది. మళ్ళీ ఇంకొకసారి చదువుకుని వెళ్దాం. ఇది చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఈ భాగాలు ఈరోజు ప్రసంగాన్ని. ఇది ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మీయ స్థితి కొద్దిగా వాళ్ళకి మట్టుకే ఈ ప్రసంగాలు, ఈ పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మీయ స్థితి అర్థమవుతుంది. ఏదో వాడుకు చొప్పున వెళ్ళిపోయేటువంటి పండగ క్రైస్తవులు, ఆదివారపు క్రైస్తవులకి మాత్రము ఈ లోతు అర్థమవుతుంది. కనుక మన జీవితాలలో ఆ పరిశుద్ధాత్మ శక్తి పొందాలంటే ఆ లోతులోకి వెళ్ళాలని ఈరోజు వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కనుక నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చినటువంటి వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చును. ఆత్మ సత్యము కనుక సాక్ష్యమిచ్చేవాడు కూడా ఆత్మే. 7వ వచనములో మనం మాట్లాడుకున్నటువంటి మాటలన్నీ చాలా స్పష్టంగా అక్కడ రాసి పెట్టించి ఉన్నాడు యోహాను పత్రికలో. 7 చదవరా. సాక్ష్యమిచ్చేవారు 3. ఎప్పుడైనా కూడా సాక్షి సంతకాలు 2 పెడతామండి. 2 సాక్షి సంతకాలు పెడతాం. మీరు ఎప్పుడైనా డాక్యుమెంట్ చూసినట్లయితే సాక్షి సంతకాలు 2 సాక్షి సంతకాలు పెడతారు. మన డాక్యుమెంట్ రైటర్ కూడా చెప్తాడు, ఒక ఇద్దరిని తెచ్చుకోరా బాబు అంటాడు. ఏంటంటే వారు సాక్ష్యము ఇస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యము వారు ఏంటంటే వీరు మాకు తెలుసు అని చెల్లుబాటు అవ్వడానికి సాక్ష్యం. అలాగే పోలీస్ స్టేషన్లో కూడా మనం వెళ్ళడానికి ఏమన్నా తప్పిదం జరిగితే సాక్షుల్ని ప్రవేశించండి అంటారు కోర్టుల్లో. ఆ సాక్షి యొక్క మాటలు చాలా ఇంపార్టెంట్. కనుక ఇక్కడ కూడా 3 వ్యక్తులు సాక్ష్యాలు ఉన్నట్టుగా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి చాలా మంచిగా అర్థమైంది నాకైతే మటుకు. చదవరా. సాక్ష్యం ఇచ్చేవారు 3, అనగా మొదటిది ఆత్మ, 2వది నీళ్లను, 3 రక్తమును. ఈ 3 ఏకీభవించి ఉన్నారు కనుక మనము అనుభవిస్తున్నాం కదా. దేవుని సాక్ష్యము మరి హల్లెలూయా. 3 ప్రాముఖ్యమైన విషయాలు: ఆత్మీయ స్థితి, నీళ్లు, రక్తము. 3 కూడా సాక్ష్యము ఇస్తూ ఉన్నాయి. మన ఆత్మీయ స్థితి పెంపొందించుకోవడానికి, ఆ పరిశుద్ధాత్మ శక్తిలో మనం ప్రవేశించడానికి నీళ్లు, రక్తము, ఆత్మ 3 కూడా సాక్ష్యము ఏకీభవించి సాక్ష్యము ఇస్తూ ఉన్నాయి. మనం రక్తం కొరకు నేర్చుకొని ఉన్నాం. ఆయన బలను సమీపిస్తున్నప్పుడు ఏ రీతికైతే దాన్ని వ్యర్థముగా చేయకూడదని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే సంపూర్ణ స్నానము మనం చేసి ఉన్నామో ఆ దినాన్ని నుంచి మనము ఆత్మీయంగా పరిశుద్ధాత్మ శక్తిలో ప్రవేశించడానికి, బలపడడానికి మనము ఇష్టపడుతూ ఉన్నాము. కనుక ఈ 3 కూడా సాక్ష్యము ఇస్తూ ఉన్నాయి. ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, మనము ఆత్మీయ స్థితిని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని ఏ రకముగా పెంపొందించుకుంటున్నామో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి ఇలాగ స్టెప్ బై స్టెప్ వెళ్తేనే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తారు. 7th పబ్లిక్ ఉందండి ఇప్పుడు, లేదా తీస్తారు కదండి. 10th పబ్లిక్కి వెళ్ళాలి అంటే 10th దగ్గర కూర్చోబెట్టేస్తారు, పాస్ అయితే అవుతాడు. కానీ డైరెక్ట్గా 5వ తరగతి, 5, 6 తరగతుల నుంచి 10వ తరగతికి ఎగ్జామ్స్ రాయించరు. 6, 7, 8, 9, 10 అయిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే 10వ తరగతి పరీక్షలకు మనము రాస్తాం. సంపూర్ణ స్నానం చేస్తాము. స్నానం చేసిన తర్వాత ప్రభుని సంపూర్ణంగా అంగీకరిస్తాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ప్రతి నెల ఆచరిస్తాం. ప్రతి వారము, ప్రతి ఆదివారము ఆచరించేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఆయన బల్లను సమీపిస్తూ ఉంటాం. ఆయన రక్తాన్ని తినడానికి ఇష్టపడతాం. ఆయన శరీరాన్ని భుజించడానికి ఇష్టపడతాం. మన ఆత్మను పెంపొందించుకోవడానికి ఇష్టపడతాం. ఈ ఆత్మ, ఈ నీళ్లు, ఈ రక్తము ఏమై ఉన్నాయంటే సాక్షులై ఉన్నాయి. ఎవరికి సాక్షులై ఉన్నాయంటే మన పరిశుద్ధాత్మ శక్తిని మన అనుభవంలోనికి ప్రవేశించడానికి ఇవి సాక్షులు అయి ఉన్నాయి. దానిని బట్టి కుమారుడు అంటున్నాడు, మీరు అనాథులు కాదు. మిమ్మల్ని ఉండడానికి మీ కొరకు ఎవరిని ఉంచి వెళ్ళిపోతున్నారంటే ఒక ఆదరణకర్తను వదిలిపెడతాం, ఒక సమాధానకర్తను ఉంచి వెళ్ళిపోతున్నాం. కనుక మన క్రైస్తవ జీవితంలో ఏ ఆత్మ సరైనది, ఏ ఆత్మ వేషధారమైనటువంటి ఆత్మ, ఏ ఆత్మ స్థితిగతిలో ఉన్నటువంటి ఆత్మ అని పరిశీలన చేసుకోవడానికి ఆ ఆత్మీయ జ్ఞానాన్ని కూడా దేవుడే మనకి ఇస్తాడు. హల్లెలూయా. ఆ ఆత్మీయ జ్ఞానాన్ని కూడా ఆయనే మనకి పెంపొందించుకుంటాడు. కనుక 2 మాటలు మీ మధ్య వదిలి వెళుతూ ఉన్నాను. సంఘము పరిశుద్ధ పెంతెకొస్తు పండుగ అనుభవంలోనికి ప్రవేశించాలి. 2వది ఆ పరిశుద్ధాత్మ శక్తిని
మనము పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి ఆ ఆత్మ, నీళ్లు, ఆ రక్తము సాక్షులుగా ఉన్నాయి గనుక మనము ఆ స్థితిలోకి ప్రవేశించిన తర్వాత కూడా దాంట్లోంచి ఎప్పుడు కూడా తప్పిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిలోంచి చెదిరిపోయామో మళ్ళీ ఆ స్థితిని పెంపొందించుకోలేము. మీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే చక్కటి ఎగ్జాంపుల్ డైరెక్ట్గా చెప్పేస్తాను. కేఏ పాల్ గారు, అంతే, ఇంకా మరి వేరేదేమీ లేదు. ఎంతో ప్రార్థనాపరుడు, ఎంతో మోకారించి మన కాకినాడ పట్టణం నుంచే ఆయనకి అక్కడ గోడారగుంట ప్రాంతంలో డబ్బులు పోగేసుకుని పంపించాడు. ఎక్కడ పంపించాడంటే ప్రపంచ దేశాలన్నిటిని శాసించేటువంటి స్థితిలో ఆయనను పంపించాడు. కానీ ఆ స్థితి నుంచి బయటికి వచ్చేసాడు, మళ్ళీ తిరిగి బయటికి వచ్చేసాడు. ప్రియ సంగమా, మళ్ళీ ఏ స్థితిలో ఉన్నాడో మళ్ళీ ఆ స్థితికే వెళ్ళిపోయాడు. అది పరిశుద్ధాత్మ శక్తి కాదు. నీవు ఆ సాక్ష్యాలు మూడాటిని అనుదినము ఎందుకు మరి ప్రతిసారి బల్లిస్తున్నారండి అంటే దీనికోసమే బల్లిస్తారు. ఎందుకండి ప్రతిసారి రక్షణ పొందావని ఎందుకు అడుగుతున్నారండి పాస్టర్ అమ్మగారు మమ్మల్ని అంటే దీనికోసమే. ఎందుకంటే మనం మాత్రము దీంట్లోంచి ఇంతలో ఉండి అంతలో తప్పిపోయేటువంటి స్వభావం కలిగిన వారు కనుక మన జీవితాల్లో మన ఆత్మీయ స్థితి, మన పరిశుద్ధాత్మ శక్తి ఏ రకముగా ఉన్నదో ఈ మధ్యాహ్న సమయాన్ని పరిశీలన చేసుకుందాం. ఆత్మీయ స్థితిని పెంపొందించుకోవడానికి నీవు ఏమి చేయాలంటే ఏకాంతముగా ప్రభుతో గడిపితేనే అది వస్తుంది. లేకపోతే ఈ స్థితి, ఈ క్రైస్తవ జీవితము ఎందుకు అలాగ నామకార్థముగా ఉండిపోతుంది. కనుక మన జీవితాల్లో ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొంది పెంతుకొస్తు అనుభవంలోనికి వెళ్ళేలాగున పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసురాజా, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యోవేలు ప్రవక్త ద్వారా, పేతురు గారి ద్వారా ఆ పెంతుకొస్తు అనుభవంలోనికి మేము ఏ రకంగా ప్రవేశించాలో మీరు మాకు చూపించిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకొని మాతో పాటు నివసిస్తున్నటువంటి ఆ ఆదరణకర్తను, సమాధానకర్తను మేము చివరిదాకా కొనసాగించేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఆ శక్తిని ప్రభువా ఆత్మయు నీళ్లను రక్తము సాక్షులుగా ఉంటున్నారు కనుక ఆ బలను మేము ప్రతిసారి సమీపిస్తూ ఉండగా, మా రక్షణ అనుభవంలో కొనసాగిస్తూ ఉండగా, మా ఆత్మ మెలకుగా ఉండి ప్రార్థిస్తున్నటువంటి రీతిగా ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయమని, ఆ పరిశుద్ధాత్మ శక్తిని మా జీవితంలో పొందుకొని తండ్రి ఆది అపోస్తుల సంఘముగా, పెంతెకొస్తు అనుభవం కలిగినటువంటి సంఘముగా మా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించి పంపమని, పరిశుద్ధ దిన ఆశీర్వాదాలతో దీవించి పంపమని ప్రార్థన యేసుక్రీస్తు నామమున పెట్టి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు అన్న హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక.